హలో వ్యూయర్స్, నేను మీ సంధ్య. హోమ్ మేడ్ చికెన్ ఫీడ్ ఫర్ డాగ్ రెసిపీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అంటే లాస్ట్ టైం చాలామంది నాకు కామెంట్ బాక్స్లో అడిగారనమాట. చికెన్ ఫీడ్స్ మన పప్పీస్కి ఎలా ఫీడ్ చేయాలి అని అడిగారు. దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా వీడియోలో చూస్తున్న విధంగా చికెన్ ఫీడ్స్కి ఉన్న నెయిల్స్ మనం కట్ చేయించుకొని, ఆ ఫీడ్స్ని కూడా మనము మీడియం సైజులో అక్కడే వాళ్ళ చేతనే కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. అలా ఇంటికి తెచ్చుకున్న పీసెస్ని 4 to 5 టైమ్స్ మంచిగా మంచి నీటిలలో వాష్ చేయాలి. ఎందుకు వాష్ చేయాలి అంటే అవి ఫీడ్స్ కాబట్టి బాగా డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ బాగా బ్లాక్‌గా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది పొయ్యేంత వరకు మనము రుద్ది పీస్ క్లియర్‌గా, నీట్‌గా మనము క్లీన్ చేసుకోవాల్సింది ఉంటుంది. మనం క్లీన్ చేసే కొద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీడ్స్ యొక్క కలర్ కూడా పీస్ యొక్క కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది గమనించి ఆ డస్ట్ పొయ్యేంత వరకు 4 to 5 టైమ్స్ మనము క్లీన్ చేసుకోవాలి. తర్వాత గమనిస్తే ఆ పీసెస్ మీకు అలా తెల్లగా కనిపిస్తాయి. ఆ పీసెస్‌ని మనం ఒక బౌల్‌లో వేసుకొని, ఆ బౌల్‌లో మంచి వాటర్ వేసేసుకొని, ఒక 2 మినిట్స్, 2 or 3 మినిట్స్ మనం హీట్ చేయాలి. ఆ 2 or 3 మినిట్స్ హీట్ చేసేటప్పుడు మీరు దాంట్లో పసుపు వేసుకొని అయినా మీరు హీట్ చేయొచ్చు. వేసుకోకుండా అయినా సరే హీట్ చేయొచ్చు. అది ఏం ప్రాబ్లమ్ ఏమీ లేదు. చికెన్‌ని బాయిల్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీరు పెట్టే ఈ 2, 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే దాన్ని కుక్ చేయాల్సింది ఉంటుంది. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత మనకు అలా చేంజ్ అవుతుంది చికెన్. దాని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని తీసుకోవాలి. అది చల్లారిన తర్వాత మీరు అట్లా చికెన్ పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి. అది కంపల్సరీ తీసేయాలి. మీరు ఆ 2, 3 మినిట్స్ దాన్ని బాయిల్ చేయడం వల్ల ఈజీగా మీకు వీడియోలో చూపించే విధంగా ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది. ఆ స్కిన్‌తో పెట్టొచ్చు, వితౌట్ స్కిన్‌తో కూడా పెట్టొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సమ్మర్‌లో మనం స్కిన్‌తో పెట్టాము అంటే బాడీ అనేది త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. అదే వింటర్ సీజన్‌లో పెట్టారు అనుకోండి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఆ స్కిన్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే పప్పీస్‌కి ఫ్రీ డైజెషన్ కూడా ఉంటుంది. మీరు ఏదైతే స్కిన్ తీస్తున్నారో ఆ స్కిన్ పడేయకండి. ఆ స్కిన్ పడేయకుండా అలా సెపరేట్ చేసుకోవాలి అండ్ పీసెస్‌ని సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోనే మీరు పసుపుతోనే మీరు ఆ 2 మినిట్స్ బాయిల్ చేసి ఉంటే మళ్ళీ పసుపు వేయాల్సిన అవసరం లేదు. పసుపు లేకుండా మీరు బాయిల్ చేసి ఉంటే మాత్రం కొంచెం పసుపు యాడ్ చేసి మీరు బాయిల్ చేసుకోవాల్సింది ఉంటుంది. సెకండ్ టైం బాయిల్ చేసేటప్పుడు కంప్లీట్‌గా ఒక 5 to 10 మినిట్స్ అది పూర్తిగా చికెన్ పీసెస్ మనం తినేటప్పుడు ఎలా మనం బాయిల్ చేసుకుంటామో, అలాగే కంప్లీట్ బాయిల్ అయ్యేంత వరకు ఆహ్, చికెన్‌ని మనం బాయిల్ చేయాలి. మనకు అప్పుడే కనిపిస్తుంది అది బాయిల్ అయ్యిందా లేదా అనేది. మనకు అప్పుడే పీస్‌ని చూస్తే మనకు అప్పుడే తెలిసిపోతుంది. దానిని బట్టి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
చూస్తుంటే మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది మంచిగా కుక్ అయినట్టు. అక్కడ ఏంటంటే సూప్ ఉంది కదా! ఆ సూప్‌ని కూడా మనము ఆ పీసెస్‌తో కలిపి మన డాగ్స్‌కి ఫీడ్ చేయాలి. వావ్! మా క్యాండీ యమ్మీ యమ్మీ చికెన్ ఫీట్ తినేస్తోంది. మా క్యాండీ ఫేవరెట్ ఫుడ్ చికెన్ ఫీట్. మనం స్టార్టింగ్‌లో ఆ పీసెస్‌కి ఉన్న స్కిన్ రిమూవ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ స్కిన్‌లో కొంచెం రైస్ మనము బాగా మిక్స్ చేసేసి బయట ఉన్న స్ట్రీట్ డాగ్స్‌కి మనం ఫీడింగ్‌గా ఇవ్వచ్చు. మేము ఎప్పుడు ఈ చికెన్ ఫీడ్స్ తీసుకొనొచ్చినా కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకొని వస్తాము. అండ్ ఆ రోజు మా క్యాండీతో పాటు మా స్ట్రీట్‌లో ఉన్న డాగ్స్ కూడా యమ్మీ యమ్మీ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తాయి. ఇలా మనం రెగ్యులర్‌గా ఇవ్వకపోయినా మంత్లీ 2 ఆర్ 3 టైమ్స్ మనము ఈ చికెన్ ఫీడ్స్ ఇచ్చినా కూడా ఇది కూడా మన ఇంట్లో ఉన్న పప్పీస్‌కి మంచి హెల్తీ ఫుడ్. ఇలా మనం మంత్లీ 2 ఆర్ 3 టైమ్స్ మన పెట్స్‌కి పెట్టడం వల్ల ప్రోటీన్ అండ్ కాల్షియం మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.